నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ స్టాక్ దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టేవారికి హై రిటర్న్స్ ఉంటాయని నిరూపించింది. ఇన్ఫోసిస్ షేరు ₹1,00,000 పెట్టుబడిని ఏకంగా 16.7 కోట్లు చేసింది. ఈ కంపెనీ స్టాక్ 1993 జూన్లో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయింది. అప్పుడు ₹1,00,000 పెట్టి ఇప్పటి వరకు కొనసాగినట్లయితే ఇప్పుడు ఆ విలువ 16.7 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఆంథ్రోపిక్తో బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఈ క్రమంలో మరోసారి బిగ్ రన్ ఉండే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫోసిస్ స్టాక్ 1993 జూన్లో 145 వద్ద లిస్టింగ్ అయింది. 1,00,000 పెట్టి కొన్న వారికి అప్పుడు 689 షేర్లు వచ్చాయి. ఆ తర్వాత షేరు ధర పెరగడంతో వచ్చిన లాభాలే కాకుండా ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ వంటి కంపెనీల నిర్ణయంతోనూ హై రిటర్న్స్ వచ్చాయి. ఇన్ఫోసిస్ 1994, 1997, 1999లో 1:1 బోనస్ షేర్లు ప్రకటించింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో స్టాక్ స్ప్లిట్ చేసింది. దీంతో స్టాక్ ముఖ విలువ 10 నుంచి ₹5కు తగ్గింది. ఆ తర్వాత 2004లో 3:1 బోనస్ షేర్లు ఇచ్చింది. దీని తర్వాత 2006, 2014, 2015, 2018లో 1:1 రేషియోలో బోనస్ షేర్లు అందించింది. వీటన్నిటికీ అర్హులైన షేర్ హోల్డర్లకు ఒక షేరు స్థానంలో ఏకంగా 176 షేర్లు వచ్చాయి. వీటన్నిటికీ అర్హులైన షేర్ హోల్డర్లకు ఒక షేరు స్థానంలో ఏకంగా 176 షేర్లు వచ్చాయి. దీంతో 1,00,000 పెట్టి కొన్న 689 షేర్లు కాస్త 1,21,264 షేర్లయ్యాయి. క్రితం రోజు ముగింపులో ఇన్ఫోసిస్ షేర్ ధర 1373.70 వద్ద ఉంది. దీని ప్రకారం చూసుకుంటే 16.7 కోట్లు అవుతుంది. గత చరిత్రను పక్కన పెడితే ప్రస్తుతం ఇన్ఫోసిస్ షేరు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆల్ టైమ్ హై స్థాయి ₹2,006తో పోలిస్తే ఈ స్టాక్ 31% తగ్గింది. అలాగే గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే ఈ షేరు 26% మేర పడిపోయింది. ఈ ఫిబ్రవరి 2026లో ఇప్పటి వరకు చూసుకుంటే ఈ స్టాక్ 16% మేర పడిపోయింది. దేశీయ ఐటీ సెక్టార్పై ఆంథ్రోపిక్ వంటి ఏఐ ప్రభావం ఉంటుందన్న అంచనాలతో ఈ స్టాక్ భారీగా పడిపోయింది. అయితే భయపెట్టిన అదే ఆంథ్రోపిక్తో ఇన్ఫోసిస్ కీలక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. దీంతో ఇవాల్టి ట్రేడింగ్లో ఈ స్టాక్ 2% పైగా లాభపడి 1401 స్థాయికి తాకింది. టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధిలోని కంపెనీలకు అధునాతన ఎంటర్ప్రైజ్ ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, ఏఐ సేవలు అందించడానికి ఆంథ్రోపిక్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇన్ఫోసిస్ ముందంజలో ఉంటుంది. ఈ క్రమంలో ఈ స్టాక్ పలు బ్రోకరేజీలు బై రేటింగ్కు వచ్చాయి. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.